నా క్లయింట్ దగ్గర ఏమైందంటే మన సిటీలో హైదరాబాద్లోనే హ్మ్. వాళ్ళ అమ్మాయి బీటెక్ చేస్తుంది. అయితే బీటెక్ జాబ్ చేసేవాళ్ళు. జాబ్ చేసేవాళ్ళు ఎప్పుడు చేస్తారు? మధ్యరాత్రే జాబ్‌లో ఉంటారు. అంటే అమెరికాలోకి పని చేయాలంటే మనం పండుకున్నప్పుడు వాళ్ళు మేల్కొని పని చేస్తుంటారు. అవును. వాళ్ళు రాత్రిపూట అప్పటికే వాళ్ళ ఇంట్లో నేను ఒక 13 నెగెటివ్ ఎనర్జీలు బంద్ చేయడం జరిగింది. హుహు. వాళ్ళ ఇంట్లో అంతకుముందే. వాళ్ళు ఏం చేసిర్రంటే రాత్రిపూట ఆళ్ళ అమ్మాయి వర్క్ చేసుకుంటూ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ సీసీ కెమెరా దిక్కు చూసింది. అలా స్క్రీన్‌లో చూసింది. చూస్తే ఈ ఆత్మలు తిరుగుతున్నాయి. హ్మ్. అమ్మాయి భయపడ్డది. ఏందబ్బా ఇవి ఇలా తిరుగుతున్నాయి, ఏంటివి మా ఇంట్లో తిరుగుతున్నాయని ఆమె భయపడ్డది. అంటే అవి ఎట్లా కనబడతాయంటే రాత్రిపూట చిమ్మ చీకటి ఉండాలి. డార్క్ చీకటి ఎలాంటి వెలుతురు పడకూడదు. హ్మ్. మొత్తం డార్క్ ఉండాలి. డార్క్ చీకటి ఉంటే సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తాయి. సీసీ కెమెరాలకు రెడ్ లైట్లు ఉంటాయి చిన్నయి. అవును. ఓల్డ్ మోడల్ ఇప్పుడంతే న్యూ మోడల్ లైట్ వచ్చినాయి. అట్లా కాకుండా ఓల్డ్ మోడల్ సీసీ కెమెరాలు అవి ఆ వెలుతురుతోటి రికార్డ్ చేస్తాయి. హ్మ్. అంటే ఆటికి వెలుతురు పడగానే కనబడవు మనకు. ఉంటాయి నెగెటివ్ ఎనర్జీ. ఆత్మలు తిరుగుతుంటాయి కానీ ఆ వెలుతురులో మనకు కనబడవు. హ్మ్. అయితే ఆ 11:30కి రికార్డ్ అయింది. 11:30 నుంచి నేను ఒక 7 నిమిషాలు మన కోసం తీసుకురావడం జరిగింది ఇక్కడ స్టూడియోకు. అంటే ఈ వేరే వాళ్ళందరూ చూడి తెలుసుకోవడానికి.